సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచి అన్నమాట హెల్త్కి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెయిన్గా రోజు ఒక ఆకుకూర అనేది తీసుకోవాలి. సో అందులో మెయిన్గా ఈ ఆకుకూర అనేది రోజు కొంచెం పికిల్ లాగా చేసుకొని మీరు పక్కన పెట్టుకొని రోజు ఒక ముద్దలో అలా తీసుకుంటే మాత్రం చాలా మంచిదండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బేబీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. దాని తర్వాత బేబీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ హెల్తీగా ఉంటారు. బేబీ ఎదుగుదల అనేది కూడా బాగుంటుంది. మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే బేబీ పర్ఫెక్ట్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందులో ఇది ఏంటంటే గోంగూర అన్నమాట. సో ఈ గోంగూర అనేది మీరు పచ్చడిలాగా చేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఎక్కువగా వేసుకొని మీరు చట్నీ లాగా చేసుకొని పెట్టుకోండి. రోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద ఇలా రోజు ఆకుకూరలు తినలేని వాళ్ళకి ఈ పికిల్ అనేది, అందుకే కొంచెమే అంటే గ్యాస్ ఫామ్ ఏమన్నా అవుతుంది అనేసి డౌట్ వస్తుంది మీకు. సో లైట్గా తీసుకోండి. 1 లేదా 2 ముద్దల వరకు మీరు ఈ గోంగూర పచ్చడిని ఒక 2 ముద్దల వరకు అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం మీకు కావాల్సినంత ఐరన్ అనేది లభిస్తూ ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీ కూడా అవుతుంది. సో ఈ ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల బేబీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. సో గర్భవతులకు కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు అండ్ మీ బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ పచ్చడి అనేది లేదా పప్పులో అయినా వేసుకోండి. రోజు మేము తెచ్చుకుంటామంటే పప్పులో కూడా వేసుకొని తినొచ్చు. పచ్చడి అయితే రోజు నిలవ ఉంటుంది కాబట్టి పక్కకు అలా పెట్టుకోవచ్చు అనేసి నేను ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలామంది వీడియోస్ అడుగుతున్నారు. సో అందులో మెయిన్గా ఇది కూడా ఒక మెయిన్ ఐటమ్ అన్నమాట. సో బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో జీరా అనేది ఎక్కువగా వేసుకోండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. సో జీరా అనేది ఎక్కువ తీసుకుంటే మనకు గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేశాను. సో గర్భవతులకి ఎక్కువ రోజు పచ్చికారం అనుకుంటే మాత్రం మీరు ఎండుకారంతో ఎండుమిర్చితో కూడా మీరు ఈ పికిల్ని చేయించుకోవచ్చు. సో ఇంగువ ఇలాంటిది వేయకండి, వేడి చేస్తుంది. కానీ జీరా అనేది ఎక్కువగా వేసుకుంటే అంటే తిన్న తర్వాత వాటర్ అనేది కూడా ఎక్కువగా తాగండి. ఎలాంటి గ్యాస్ ఫామ్ అనేది అవ్వదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.